తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పులివెందులో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపాలని సందర్శించడం జరిగింది. వీటి అన్నింటినీ పాతగా ఉన్నటువంటి కళ్యాణ మండపాలన్నింటినీ దాదాపు పులివెందుల అసెంబ్లీలో 6 కళ్యాణ మండపాల దాకా టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి. అన్నింటినీ ఆధునీకరించి దీన్ని ప్రారంభించాల్సింది ఆలస్యమైందని చెప్పి ఇక్కడ నుంచి స్థానికుల నుంచి నాకు మా శశిభూషణ్ రెడ్డి గారు, అలాగే శివమోహన్ రెడ్డి గారు వీరందరూ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు దీన్ని పరిశీలించాము. ఇమీడియట్గా ఇప్పుడే ఎస్సీ గారితో మాట్లాడాను. ఒక 30 రోజుల లోపల దీన్ని ఖచ్చితంగా ఇటువంటి చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అన్ని దాన్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో కళ్యాణ మండపం అందుబాటులో వచ్చే దిశగా ఖచ్చితంగా టీటీడీ అధికారులతో చైర్మన్ గారితో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకొని వస్తాం. ఎందుకంటే ఈరోజు పేదవారికి కళ్యాణ మండపాలు బయట దాదాపు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. టీటీడీ కళ్యాణ మండపం అంటే స్వామివారి దగ్గర పెళ్లి చేసుకున్నట్టు ఒక తృప్తి, స్వామివారి ఆశీర్వాదం కూడా ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే దీంట్లో ఈ కళ్యాణ మండపం, స్వామివారి కళ్యాణ మండపం తొందరలోనే ప్రజలకు అందుబాటులో వచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. స్వామివారి హుండీలో దొంగతనం చేస్తే ఆ దొంగని వెనక వస్తున్నటువంటి నాయకులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మాకు చాలా బాధేస్తుంది. ఇక్కడి నుంచి అంటే ఇప్పుడు నేను నిలుచుకున్నటువంటి పులివెందుల దగ్గర నుంచే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదొక చిన్న దొంగతనం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు హుండీలో ₹1 దొంగతనం చేసినా అది దొంగతనం అయ్యా. అసలు జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పాడు. దొంగలకి భరోసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చిన్నది పెద్దది ఏందయ్యా? స్వామివారి హుండీ ఇప్పుడు మనం ఇక్కడ అందరం ఇక్కడ ఉన్నట్టు మా భక్తులందరూ ఏ రోజు ఒకరోజు స్వామివారి దగ్గర ₹1, ₹10, ₹500 సమర్పించిన భక్తులు మనందరం. దాన్ని చిన్న దొంగతనంగా వారు దాన్ని మాట్లాడడం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయే విధంగా వారు మాట్లాడారు. ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకొని వారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ రాజీ విషయంలో కూడా టీటీడీలో ఉన్నట్టు ఉన్నతాధికారి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఉన్నతాధికారి వరకు ఆ పరకామణి రాజీ విషయంలో వారందరి హస్తం ఉందని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. ఇది నేను ఒకటే అడుగుతున్నా, ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడ పోయాయి? మామూలు ఏదైనా దొంగతనం జరిగిన తర్వాత దానికి ఉన్నటువంటి పంచనామా చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది పంచనామా చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సీజ్ చేసి కోర్టుకి సమర్పించాలి. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా డిలీట్ చేశారు. ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు డిలీట్ చేశారో దాని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశాను. ఈ వారం అది కోర్టు ముందు కూడా రాబోతోంది. అదృష్టవశాత్తు ఒక భక్తుడు ఆ విజువల్స్ నాకు ఇచ్చిన కారణంగా అది మీడియా మిత్రుల సహకారంతో శ్రీవారి భక్తుల ముందు పెట్టడం జరిగింది. అదే ఈరోజు ఆధారమైంది. కానీ దురదృష్టం దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద మృతి. దాన్ని కూడా తొందరలోనే పోలీసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏ విధంగా జరిగిందో అది కూడా శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు రాబోతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.